ఇయాల పిలవక ముందే లచ్చి కనిపిస్తాందిగా లచ్చి. అసలు ముందు దీన్ని దోమాలి, దీన్ని కొత్తగా చేయాలి, క్లీన్ చేయాలి మంచిగా, అప్పుడు చక్కగా అవుతుంది. హెచ్చి నీ పోరి, నా ముఖానికి ఏమైందే? పొద్దుగాల మంచిగా స్నానం చేసి ఇప్పుడు మంచిగా మేకప్ వేసుకొని మరి వచ్చిన. హా లేదే బాగి, ఫస్ట్ నిన్ను దోమాలే. నన్నెందుకు తోముతావే? హానే బాగి, నీకు ఇంతకు నేషనల్ ఓల్డ్ స్టాఫ్ డే అంటే ఎరికేనానే? హా, నేషనల్ అంటే జాతీయ, ఓల్డ్ అంటే పాత, స్టఫ్ అంటే మందుకు పెట్టుకునే మంచింగు, డే అంటే దినము. హా ఎరికేనే, జాతీయ పాత కళ్ళు గుడాల దినం. నీ తద్దినమేం కాదు, నీ పోర్కిన వారయ్య, పాత కళ్ళు గుడాల దినమట. తెలుసా నీకు? అయినా పాత వాటిని సాఫ్ చేసుడు, లేకపోతే కొత్త ఆలోచనలు చేసుడు, మన జీవితంలో కొత్త అలవాట్లు చేసుకుండు అన్నట్టు. ఓ, కొత్త సంవత్సరం నాడు చేసే పనులా? హబ్బా, అది వేరే ఇది వేరేనే. గియాల పాత అన్నీ సాఫ్ చేసుకునే దినం అన్నట్టు. గట్లనే పాత ఏమన్నా ఉంటే మార్చుకుండు, కొత్త ఏమన్నా కొనుక్కుండు, గట్ల వేయాలన్నట్టు. అందుకే దోమతా అన్నే, నిన్ను కూడా దోమతో పట్టు. చాల్తీ సంపెరగం, మంచిగానే ఉంది శోభ, గాని కొత్త సంవత్సరం నాడే బిర్రుమంటావు ఏం చేయకుండా. ఇక దీనికి ఓ దినం, దానికి నువ్వు కథలానే. అయినా అన్ని డేలు పాటిస్తాను కదనే, ఇక దీన్ని సుత పాటిస్తే ఏమైతాయి చెప్పు? అబ్బో, ఈ సాకుతోటి దీన్ని ఇంట్లో ఉన్న గిన్నెలు దోమిచ్చి బట్టలు వెనిపిత్తా, సెల్ఫ్లు సర్దిపిత్తా, ఇల్లంతా దులిపిత్తా. ఆగో, ఏందే నీ నోట్లో నువ్వే గులుగుతానవు? హా ఏం లేదే, మా లచ్చి ఎంత లచ్చింగల్లది, నిజంగా నీయాసంటోళ్ళు ఇంట్లో ఉండన్నే. హా, మరి లచ్చంటే పిచ్చిదనుకున్నావా? ఇంట్లుంటే కలకలలాడుతుంది, కెమెరా ముంగటుంటే గలగలలాడుతుంది, ఇక కిచెన్లు ఉంటే వంట సూపర్ సూపర్ ఉంటుంది. గంజి ముందట్టుంటే అన్నం కథం అవుతుంది. అవు మరి, నాకు తిండి అంటే మస్తు ఇష్టం. అది సరే గాని నువ్వన్నట్టు అన్ని క్లీన్ చెయ్యే, కొత్తగా చెయ్యే. ఇక గియాల అన్నీ కొత్తగా చేస్తా, నిన్ను ఆ కుర్చీలకెంచి దించి కొత్తోళ్ళని సుతం పెడతా, ఎరికేనా? నా కుర్సీ మీద కన్ను అటెనక గాని ఇంట్లో పనులు ఏయే, అటుకు సాఫీ అయ్యి గిన్నెలు మొత్తం తీసి తోము, అల్మారా కొత్తగా వేయి, సెల్ఫ్లు కొత్తగా వేయి. ఇవాళ కళ్ళు గుడాల దినం కదా. చీ, ఆ పేరును ఖరాబ్ చేయగాని నేను మస్తు పనులు చేయాలి, పోతానా? నేను మస్తు పనులు చేస్తా అని చెప్పిన కదా, నేనే చేస్తా. దీని తిక్క బాగా కుదురుతుంది, నాతోనే కారెడ్డలాడుతుంది అది.